మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పాఠ్యపుస్తకాల్లో మన భారతదేశానికి సంబంధించిన శివాజీ, సంభాజీ, శ్రీకృష్ణదేవరాయల వీరత్వగాథలు కాకుండా మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన అక్బర్, అలెగ్జాండర్, ఔరంగజేబుల పాలన గురించి ఎందుకు చదువుకుంటున్నామో, ఎందుకు చదువుకుంటూనే ఉన్నాము అనేసి. దీనికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, మన గురుకులాన్ని మన నుంచి దూరం చేసి అలెగ్జాండర్ వీరుడు అంటూ వెస్టర్న్ ఎడ్యుకేషన్ని మనకు పరిచయం చేసిన మెకాలే విద్యా విధానం గురించి. రెండవది, స్వతంత్రం తర్వాత మన భారతదేశానికి విద్యాశాఖ మంత్రులుగా వ్యవహరించిన మన శాంతి మత మిత్రులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, హుమాయూన్, కబీర్, అలీ అహ్మద్, నూరుల్ హసన్, ఇలా ఎందరో వాళ్ళ శాంతి మత చరిత్రను వీరత్వానికి చిహ్నంగా మన మెదళ్లలో ఎక్కించి మన చరిత్రని మనమే మర్చిపోయేలా చేశారు. ఇక మూడవది, హిందువులు. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. మొట్టమొదటగా అక్బర్, ఔరంగజేబ్, ముఘల్ సామ్రాజ్యం ఘనత అంటూ టెక్స్ట్ బుక్స్లో వచ్చినప్పుడు ప్రశ్నించని ప్రతి హిందువు ఈరోజు మీ పిల్లలకు చరిత్ర తెలియకపోవడానికి కారణమే. ఇప్పటికీ ఎన్నో పాఠ్యపుస్తకాల్లో మన పిల్లలు ఇప్పటికీ చదివేది ఈ దుర్మార్గుల చరిత్రే. ఇప్పటికైనా ఆలోచిద్దాం, మనం చేయి కలుపుదాం, గొంతు లేపితే కుర్చీలో ఉన్నవాడు కూడా దిగి రావాల్సిందే. రాజ్యాంగాన్ని మన మెజార్టీల కోసం మార్చాల్సిందే. జాగో హిందూ. జై హింద్, జై భారత్.